Shalimar Jewelry inaugural offer. Flat 9% VA on gold ornaments, 12,500 off on purchase of 1 kg silver. క్యాన్లతో కనబడుతున్న ఈ పాకాన్ని చూసారుగా, ఇదేదో వంటల్లో తయారు చేసిన బెల్లం పాకం అనుకుంటే పొరపాటే. క్యాన్లతో కనబడుతున్న ఈ పాకాన్ని చూసారుగా, ఇదేదో వంటల్లో తయారు చేసిన బెల్లం పాకం అనుకుంటే పొరపాటే. నెయ్యి, మామూలు నెయ్యి కాదు, మనం అనుకుంటున్న క్వాలిటీ నెయ్యి అంతకంటే కాదు. సో మార్కెట్లో అమ్ముతున్నటువంటి నెయ్యి కన్నా చాలా చీప్గా ఇస్తూ కల్తీ దందా చేస్తున్న ముగ్గురు బళ్ళారి నుంచి వచ్చి విశాఖ పూర్ణ మార్కెట్లోని విశ్రాంత్ లాడ్జ్లో రూమ్ నెంబర్ 109లో వెలగబెడుతున్న ఈ కల్తీ వ్యవహారాన్ని టాస్క్ ఫోర్స్ పసిగట్టింది. ఫుడ్ సేఫ్టీ అధికారులకు కూడా వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ ఇక్కడికి చేరుకొని బళ్ళారి నుంచి వచ్చిన ఈ ముగ్గురు చేస్తున్న వ్యవహారం చూస్తే ఇదిగో ఇదే కల్తీ నెయ్యి. ఈ నెయ్యినే అమృతంలా మనం తీసుకుంటున్నాం. ఎలా, ఎందుకు, ఎక్కడ అమ్ముతున్నారు వీళ్ళు అంటే ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ అప్పారావు గారు మనతో పాటు ఉన్నారు. ఇది మిల్క్ క్రీమ్ అంట. దీంతో పాటు ఇక్కడ వనస్పతి అంటే డాల్డా ఈ క్రీమ్ మిక్స్ చేసి వీళ్ళు ఈ కల్తీ నెయ్యి తయారు చేస్తూ క్యాన్లతో ఎక్కడికి పంపుతున్నారు, ఎవరిని బోల్తా కొట్టిస్తున్నారు అనే మాటల్లో అప్పారావు గారిని అడిగి తెలుసుకుందాం. సార్, ఎట్లా ఇన్ఫర్మేషన్ వచ్చింది? జనరల్గా ఈ మాత్రం నెయ్యి ఇంట్లో కాస్తేనే గుప్పుమని వాసన తగులుతుంది, కానీ 1 2 3 4 5 6 క్యాన్లతో 120 కేజీల కల్తీ నెయ్యిని ఇక్కడ పట్టుకోవడం జరిగింది. ఎలా సార్ వీళ్ళు రెగ్యులర్గా ఏంటంటే ఇక్కడ ఈ రూమ్లో తయారు చేసి బయటికి వెళ్ళేటప్పుడు ఏంటంటే వీళ్ళని కొద్దిగా పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా ట్రేస్ అవుట్ చేయడం జరిగింది. టాస్క్ ఫోర్స్ వాళ్ళు వీళ్ళు పూర్తి స్థాయిలో ఎక్కడికి వెళ్తున్నారు ఏంటని కూడా ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. తర్వాత నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు వాళ్ళు, సార్ ఇలాగ వెళ్తున్నారు ఏంటి. సరే అయితే మేము ఈవినింగ్ 7 o'clock వచ్చాం. వచ్చేటప్పటికి వీళ్ళు ఏంటంటే ఇక్కడ నెయ్యి ఇక చిన్న గ్యాస్ స్టవ్ వద్ద పెట్టేసి వీళ్ళు ఏంటంటే ముందు వనస్పతి, తర్వాత రుచిగోడు పామ్ ఆయిల్ కలిపి మిక్స్ చేసి ఒక క్యాన్లో దీన్ని మరిగిస్తున్నారు. మరిగించిన తర్వాత దాంట్లోనూ మిల్క్ క్రీమ్ అయితే తెచ్చాడు బళ్ళారి నుంచి వాళ్ళు తీసుకొచ్చి ఆ క్రీమ్ని కూడా దీంట్లో మరిగించిన తర్వాత ఫైనల్గా ఒక 15-20 నిమిషాలు ఇందాక వాళ్ళు ఎలా తయారు చేస్తున్న రేట్ అనేది కూడా ప్రాక్టికల్ చూపించమంటే వాళ్ళు తయారు చేసి చూపించారు. ఇంచుమించుగా 40 minutes అలాగ పట్టింది. తర్వాత దానికి ఏంటంటే మొత్తం అంతా కరిగిపోయి మిక్స్ అయిపోయిన తర్వాత వీళ్ళు ఈ కలర్ కలుపుతున్నారు. దీనికి ఈ కలర్ ఏంటంటే ఈ కలరు ఫుడ్ కలరు కాదు, ఏంటో తెలీదు, రసాయనం. ఇది ఒక రసాయనాన్ని కలిపిన తర్వాత 10 నిమిషాల్లో నెయ్యి తాలూకా వాసన గుమగుమలైనటువంటి వాసన రావడం జరిగింది. ఎవాపరేట్ అవుతుండగా మేము గమనించడం జరిగింది. దాన్ని ఇప్పుడు శాంపుల్స్ అయ్యి సేకరించి ల్యాబ్కి పంపిస్తున్నామండి. ఈ నెయ్యిని మొత్తం అంతా కూడా సీజ్ చేయడం జరిగింది. వీళ్ళు ఎక్కడ అమ్ముతున్నారు ఏంటంటే పూర్తి స్థాయిలో విచారణ చేస్తే విశాఖపట్నం రూరల్ ఏరియాలో ఉండేటటువంటి క్యాటరింగ్ వాళ్ళకి ఇస్తున్నామని చెప్పి క్లియర్గా వాళ్ళు చెప్పారు. పోలీసు వాళ్ళ ఇన్వెస్టిగేషను తర్వాత నేను కూడా అడిగాను, అసలు మీరు సిటీలో ఎవరికి ఇస్తున్నారు? సప్లై చేస్తున్నారు. హోటల్స్ కానీ రెస్టారెంట్ కానీ లోకల్ బేకరీస్ లేదంటే మేము పెందుర్తి, సింహాచలం, తర్వాత భీమిలి, అనకాపల్లి ఏరియాల్లో మేము ఇది సప్లై చేస్తున్నాం. 350 రూపాయలకి అమ్ముతున్నామని చెప్పి చెప్పడం జరుగుతుందండి. సార్, వీళ్ళు ఈ దందా ఎప్పటి నుంచి చేస్తున్నారు? ఒక్క ట్రిప్లోనే 120 కేజీల నెయ్యి కల్తీది తయారు చేశారంటే ఇక్కడ మనం చూడొచ్చు డాల్డా ప్యాకెట్స్ అండ్ వాళ్ళు తీసుకొస్తున్నటువంటి పామ్ ఆయిల్ని మిక్స్ చేస్తూ ఈ క్రీమ్ ఏదైతే మిల్క్ వైట్లో కనపడుతున్న క్రీమ్ని వీళ్ళు బళ్ళారి నుంచి తీసుకొచ్చినటువంటి క్రీమ్, ఈ 3 మెటీరియల్స్ మిక్స్ చేసి కల్తీ నెయ్యి తయారు చేస్తూ కేవలం వాళ్ళు రూరల్ ఏరియాస్ని టార్గెట్ చేసి అక్కడ ఉన్నటువంటి క్యాటరింగ్ వాళ్ళు ఏదైతే ఇప్పుడు మీకు అర్థమవుతుందా, కొన్ని క్యాటరింగ్స్ మనం కొటేషన్స్ అడుగుతున్నప్పుడు చాలా చీప్గా ఇస్తారు. వాళ్ళకి ఎలా సాధ్యం అవుతుంది అన్నప్పుడు ఇలాంటి కల్తీ మెటీరియల్ వాడితే ఎంతమందికైనా వాళ్ళు తక్కువ రేటుకి ప్రొవైడ్ చేయగలుగుతారు. సో మనం రూపాయి మన కష్టాజితాన్ని పెడుతున్నా కూడా మార్కెట్లో నాణ్యమైన వస్తువుని కొనుక్కొని తినలేనటువంటి పరిస్థితి. నెయ్యి అనేటప్పటికీ చిన్నపిల్లలకి చాలా ఇష్టం. చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు అందరూ హెల్త్ కాన్షియస్ ఉన్నవాళ్ళు నెయ్యిని ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. మరి ఇలాంటి ఇంపార్టెంట్ ఉన్నటువంటి వస్తువుల్ని వీళ్ళు ఇంతలా కల్తీ చేస్తున్నారంటే వీళ్ళు ఏమనాలో కూడా అర్థం కావటం లేదు. సరే, ఇప్పుడు వీళ్ళపైన కేసులు ఫైల్ అయ్యాయి. ఆ కేసు రిజిస్టర్ చేసామండి. వీళ్ళు పోలీసులు కూడా హ్యాండ్ ఓవర్ చేసిన జరిగింది వాళ్ళే. మేమైతే ఎఫ్ఎస్ఎస్ దీని ప్రకారం శాంపుల్ కేసు కూడా రిజిస్టర్ చేసాం మేడం. వీళ్ళు లాస్ట్ 3 months నుంచి వస్తున్నారట. ఎవ్రీ 15 daysకి వస్తారు, మెటీరియల్ తెచ్చుకుంటారు, రా మెటీరియల్.
రా మెటీరియల్ తెచ్చుకొని పూర్తి స్థాయిలో తయారు కొద్దిగా రోజుకి 50 లీటర్లు 50 కేజీలు 100 కేజీలు తయారు చేయడం, ఇది అమ్మేయడం, మళ్ళీ నైట్ తయారు చేసుకోవడం, మార్నింగ్ అమ్మడం ఇలా జరుగుతుంది. వీళ్ళు ఇదే 15 రోజుల తర్వాత వీళ్ళు వెళ్ళిపోయి మళ్ళీ ముడి సరుకు తెచ్చుకోవడం, మళ్ళీ ఇదే లాడ్జీలో దిగడం, ఈ రూమ్స్ అవి కూడా వాళ్ళకి రిజర్వ్ చేసి ఉంచుతున్నారు ఇక్కడ, ఉంచేసి మళ్ళీ ఇదే దందా ఇలా జరుగుతుందండి. ఇంతకీ ఆ క్రీమ్ ఏంటి సార్ అంత థిక్గా ఉంది? అది మిల్క్ క్రీమ్ అని చెప్పేసి కర్ణాటక డైరీ తాలూకా బిల్లు ఉంది వాళ్ళది, జిఎస్టీ బిల్లు ఉంది. రెండోది అంటే పోలీసు వారు కూడా ట్రేస్ అవుట్ చేశారు. ఆ నెంబర్ ఎక్కడ ఉంది ఏంటంటే ఆ నెంబర్ కూడా బళ్ళారిదే, కానీ విశాఖపట్నం అడ్రస్ తోటి ఆ డైరీ ఫ్రమ్ అయితే మటుకు డైరీ నుంచి కర్ణాటక డైరీ నుంచి విశాఖపట్నంలో ఒక ప్రకాష్ అనే పేరు మీద విశాఖపట్నంలో అడ్రస్కి ఇచ్చేస్తున్నారు వాళ్ళు. వీళ్ళు వెళ్ళి తెచ్చుకోవడం, బై బస్సులో వస్తుంది ట్రాన్స్పోర్ట్ తెచ్చి మెటీరియల్ నుంచి ఈ విధంగా తయారు చేస్తున్నారు. సార్ ఆ క్రీమ్ ని దేనికి యూజ్ చేస్తారు సార్? ఎంత థిక్గా ఉంది అసలు అంటుకుపోతుంది. మిల్క్ క్రీమ్ ఇది. దీంట్లో జనరల్ గా ఎలాంటి ఫుడ్ తయారీలో వీటిని ఉపయోగిస్తారు? ఈ కేక్స్ వాటికి ఎక్కువ వాడతారమ్మ. వీటిని నెయ్యికి ఇది పనికిరాదు. ఇది ఏంటంటే క్రీమ్స్ మన దీనికి బేకరీలు యూజ్ చేస్తారు. బట్ అది ఏంటంటే వీళ్ళందరూ ఎసెన్స్ తర్వాత నుంచి వనస్పతి ఇవన్నీ మిక్స్ చేసేసి నెయ్యికి అంతా తయారు చేసి అమ్ముతున్నారు. ప్రస్తుతం మనం విశాఖలో ఎప్పటికప్పుడు మెరుపు దాడులు చేస్తున్నటువంటి టాస్క్ ఫోర్స్ కావచ్చు, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్, సో హోటల్స్లో కూడా ఏదైతే నాన్ వెజ్ పేరుతో జరుగుతున్న మోసం, సో వండినటువంటి ఆహారాన్ని మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టి అవే కుక్ చేసి వేడివేడిగా జనాలకు అందిస్తూ డబ్బులు పోగు చేసుకుంటున్నటువంటి పరిస్థితి, డబ్బులు అడ్డంగా సంపాదిస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు బళ్ళారి నుంచి వచ్చినటువంటి ఈ ముగ్గురు కూడా ఇక్కడ కల్తీ నెయ్యి తయారు చేస్తున్నారంటే, ఈ నెయ్యిని చూస్తేనే మనం ఇంత నెయ్యి కొనాలి అంటేనే మార్కెట్లో చాలా కాస్ట్ ఉంటుంది. అలాంటిది వీళ్ళు బయటేమో 700-800 ఉన్నది కేవలం 300కి వీళ్ళు క్యాటరింగ్ వాళ్ళకి సప్లై చేస్తూ సొమ్ము చేసుకోవడమే కాదు, ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారు. జనరల్గా క్రీము మీరు దేనికి వాడతారండి? ఆ క్రీమ్ ఎందుకు కొన్నారు మీరు? అది అక్కడ బెంగళూరు నుంచి వస్తుంది మేడం. బెంగళూరు నుంచి. అంటే దీంతో మీరు ముందు ఎక్స్పెరిమెంట్ చేశారా? ఈ పామ్ ఆయిల్, ఈ వనస్పతి అంటే డాల్డా, ఈ క్రీమ్ కలిపితే నెయ్యి లాగా తయారవుతుందని మీరు ముందు ఎక్స్పెరిమెంట్ చేశారా బళ్ళారిలో? ಇಲ್ಲ మేడం, అదే కరిపెట్టినాము. కరిపెడితే అదే నెయ్యి అయింది. అది ఎన్పూస్ అని ఇచ్చారు మేడం, అది మనకి బెంగళూరు నుంచి. అది కరిపెట్టి నెయ్యి చేసాం మేడం క్యాన్లో. అది తినేదానికి పనికొచ్చిద్దా? అది తినేదానికి మేడం, అది తింటారు. మరి బయట మార్కెట్ లో అమ్మే నెయ్యిని ఏమంటారు, మీరు చేసే నెయ్యిని ఏమంటారు? నెయ్యి మేడం. మీకు ఎవరైనా వెనకతల డైరెక్షన్ ఉన్నారా? మీరు ఓన్ గా మీ ముగ్గురు కలిసి, మీ ముగ్గురు ఏమవుతారు యాక్చువల్ గా? ఏం లేదు మేడం, మామూలు అందరూ ఒక ఊరు వాళ్ళు మేడం. ఒక ఊరు వాళ్ళు బళ్ళారిలో ఉంటారు. బళ్ళారిలో. మరి మీరు ఇంకేం పని చేయరా? ఈ కల్తీ వ్యవహారమేనా నడిపించేది? ఒక వారం ఉంటాం మేడం, పండుగ ముందర ఒక వారం ఉండి వెళ్ళిపోతాం మేడం. ఏం చేస్తూ ఉంటారు? అదే సేన్ పని చేస్తాం మేడం. ఇదే పొలం పని మేడం. మేడం మరి ఇదే ఎందుకండి ఇలా జనాలు ఆరోగ్యం పాడవుతుంది కదా, ఇట్లా మీకు క్యాటరింగ్ వాళ్ళు అప్రోచ్ అవ్వడం వల్ల మీకు ఇంట్రెస్ట్ పెరిగి అవుతుందా, లేకపోతే మీరు ఇలాంటి నెయ్యిని కల్తీగా తయారు చేసి తక్కువ రేటుకి ఇస్తున్నారని చెప్పేసి క్యాటరింగ్ వాళ్ళు అప్రోచ్ అవుతారు? ఎక్కడెక్కడ అమ్ముతున్నారు? ఇక్కడ మామూలు ఊరు బయట అమ్ముతాం మేడం. అమ్మి ఇది దీపారాజన్ అని వాడతారు మేడం. దీపారాజన్. సో ఇది వీళ్ళు చెప్తుంది ఏంటంటే, కొన్ని ప్రాంతాల్లో క్యాటరింగ్ ఎవరైతే ఉంటారో క్యాటరింగ్ సప్లయర్స్ వాళ్ళకి మేము ఈ కల్తీ నెయ్యి తయారు చేసి ఇస్తూ ఉంటాం, మిగతా అప్పుడు బళ్ళారిలో పొలం పనులు చేసుకుంటాం. బట్ ఒక్కొక్కసారి ఇక్కడ ఉన్నటువంటి ఈ లాడ్జ్ దగ్గరకు వచ్చి మేము ఇలాంటివి తయారు చేస్తూ ఉంటాం అంటున్నారు. ఈ లాడ్జ్ ఎప్పుడు తీసుకున్నారు అంటే ఎప్పటి నుంచి ఇక్కడే చేస్తున్నారు? మొన్న వచ్చాం మేడం, 4 రోజులు అయింది వచ్చి. ఇంతకు ముందు ఊర్లో ఉన్నాం మేడం. మేడం ఊర్లోగా లేదు మేడం, ఇక్కడ వచ్చినప్పుడు చేస్తాం మేడం. మరి ఇక్కడికి వచ్చినప్పుడు మీకు లాడ్జ్ కంటిన్యూగా ఎన్ని డేస్ నుంచి ఇస్తున్నారు? అదే ఇప్పుడు ఒక 2 నెలలు అయింది మేడం, అంతే. అదే ఒక వారంలో ఉంటాం మేడం, వారంలోకి వెళ్ళిపోతాం మేడం. అంటే లాడ్జ్ అంటే ఏదో ఊరికి వెళ్లాల్సిన వాళ్ళు లేకపోతే దూర ప్రాంతంలో ఉన్న వాళ్ళు తక్కువ రేటుకు ఉంటాయి కాబట్టి రూమ్స్ లో ఉంటారు. బట్ మీరు ఈ నెయ్యి తయారు చేస్తున్నారని లాడ్జ్ ఓనర్ కి తెలుసా? అది చెప్పినాం మేడం. ఏమని చెప్పారు? అదే నెయ్యి కరిపెడతామంటే ఉండండి అని చెప్పారు. ఎంత పే చేస్తున్నారు ఈ రూమ్ కి మీరు? 600 ఇస్తాం మేడం, ముగ్గురికి 600 మేడం. సో ఇక్కడ వీళ్ళతో పాటు లాడ్జ్ వాళ్ళని కూడా అనాలి. ఏదైనా వాళ్ళల్లో ఉన్నటువంటి దుర్బుద్ధి, ఖచ్చితంగా ఈ పదం వాడాలి. ఎందుకంటే
వాళ్ళు చేస్తుందే అక్రమం, కల్తీ అని తెలిసి కూడా వీళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఇక్కడ లార్జ్ రూమ్స్ ఫిల్ అవ్వాలి కాబట్టి ఏ అడ్డగోలు వ్యవహారం చేసినా మాకు పర్వాలేదు అన్నట్టు వాళ్ళని 2 months నుంచి ఎంకరేజ్ చేస్తున్నారు. సో ఇప్పటికే ఇక్కడ శాంపిల్స్ని కలెక్ట్ చేసి సీజ్ చేశారు. సో వీటిని ల్యాబ్స్కి పంపించి వాళ్ళపైన ఇంకా ఏదైనా గనుక అందులో ఎసెన్షియల్స్ కానీ లేకపోతే ఇంకా రసాయనాలు ఏవైనా కెమికల్స్ అవి కూడా ఇబ్బందికరంగా ఉండుంటే కనుక ఇంకా వాళ్ళపైన కఠినంగా యాక్షన్ తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఏది ఏమైనా బీ అలర్ట్. మార్కెట్లో ఒక్కొక్క దానికి ఒక్కొక్క రేట్ అనేది ఫిక్స్ అయి ఉంటుంది, కానీ కొన్ని చోట్ల చాలా వేరియేషన్ ఉంటుంది. అంటే అక్కడ కల్తీని ఈజీగా మనం పసిగట్టొచ్చు. అల్లం వెల్లుల్లి పేస్ట్ కావచ్చు, పామ్ ఆయిల్ కావచ్చు, పసి పిల్లలు తాగే పాలను కూడా కల్తీ చేసి అమ్మేస్తున్నారు. అంటే మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి. మనం పెట్టే ప్రతి రూపాయికి మనం నాణ్యతతో కూడిన వస్తువులే కొనుక్కొని తింటున్నామా, లేకపోతే ఇలాంటి కల్తీ తిని మన ఆరోగ్యాన్ని మన చేతులారా మనమే పాడు చేసుకుంటున్నామా? బీ అలర్ట్. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు